నా పేరు ఉడుత. ఈ అడవి అంతా నాదే. ఇదిగో వీడి పేరు బన్నీగాడు. ఎంత స్టైల్గా నడిచి వస్తున్నాడో. వీడే నా బెస్ట్ ఫ్రెండ్. ఒకరోజు కారట్ మొక్కలు నాటుదాం అని తీసుకెళ్లాడు. అక్కడ మట్టి తవ్వుతూ ఉంటే వాడికి ఒక డైమండ్ దొరికింది. మా ఇద్దరి సంతోషాలకు అవధులు లేవు. అరగంట సేపు దాన్ని చూస్తూ మురిసిపోయాం. ఈ అడవిలో మేమే అందరికన్నా ధనవంతులం కాబోతున్నాం. అందరినీ మేమే శాసిస్తాం అనుకున్నాం. అలా గాల్లో తేలిపోతూ ఊహల్లో మేడలు కట్టి గృహ ప్రవేశం కూడా చేశాం. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో మా దగ్గర ఉన్న వజ్రాన్ని తన్నుకు పోయింది ఒక కాకి. మా వంక చూస్తూ కావ్ కావంటూ వెళ్ళిపోయింది. ఎవరికి దొరికితే వాళ్లదే అని అర్థమంట. బన్నీగాడు షాక్ అయ్యాడు. నేను మాత్రం కాకిని పట్టుకుందాం అని పరిగెత్తాను. మొదటిసారి నాకు అనిపించింది రెక్కలుంటే బాగుండు అని. ఈ సంఘటన జరిగే నెల రోజులు అయ్యింది. మనది అనుకున్నదాన్ని సడన్గా ఎవడో ఒకడు వచ్చి తన్నుకుపోతే కలిగే బాధ అంతా ఇంత కాదు. బన్నీ తొందరగానే తేరుకున్నాడు కాని నేను ఇంకా కోలుకోలేదు. రోజూ దిగులు పడుతూ తిండి తిప్పలు మానేసి నీరసించిపోయాను. కళ్ల ముందు ఆ వజ్రమే కనిపిస్తుండేది. నా కలలన్నీ కూలిపోయాయి. నేను ఆ వజ్రాన్ని మర్చిపోలేకపోయాను. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. పూర్తిగా ఒంటరైపోయాను. నిన్న రాత్రి అందమైన కల వచ్చింది. కలలో ప్రకృతిమాత నా వజ్రాన్ని ఎక్కడున్నా కనిపెట్టి వస్తా అని చెప్పింది. నేను అలాగే నిద్రలో ఎదురు చూస్తూ ఉన్నాను. తెల్లవారుజామున ప్రకృతిమాత మళ్లీ కలలో వచ్చింది. నీది కాని ఓ వస్తువు నీతో కొంత సమయముండి వెళ్ళిపోయింది. దాని గురించే ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు. మొదటి నుండి నీతో ఉన్నవాటిని నిర్లక్ష్యం చేయకు. నీది అనుకున్నది ఎప్పటికైనా నీవద్దకే వస్తుంది. కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా చిరునవ్వుతో నా బన్నీగాడు. నిజమే, వీడే నా నిజమైన వజ్రం. ఈ స్నేహాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మళ్లీ ఇద్దరం క్యారెట్ మొక్కలు నాటడానికి వెళ్తున్నాం.